హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ వ్లాగ్స్. సో, ఇదొచ్చేసి నేను నార్మల్‌గా రెగ్యులర్‌గా రోజు పెట్టేటటువంటి డైలీ వ్లాగ్ అయితే కాదండి. ఒక స్మాల్ ట్రావెలింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. లాస్ట్ 3, 4 డేస్ బ్యాక్ వచ్చేసి నేను ఒంగోలు అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. ఒక చిన్న పని మీద. ఇంకా అలా వెళ్ళేసి మళ్ళీ రిటర్న్‌లో వచ్చేటప్పుడు చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి. ఒక 12 ఇయర్స్ బ్యాక్ ఏమో వెళ్ళాను. మళ్ళీ లాస్ట్ టైం నవరాత్రులు, దసరా నవరాత్రులప్పుడు వెళ్దామని చెప్పి చాలా ప్లాన్ చేసుకున్నాను. నవరాత్రులు ఈ పాటికి మీకు ఎక్కడికనేది ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి. విజయవాడ కనకదుర్గ అమ్మవారి దగ్గర నవరాత్రుల్లోనే చాలా ఫేమస్ అండి. చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తారు. ఆ రోజు మేము వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము. టికెట్స్ అవన్నీ ప్లాన్ చేసుకున్న తర్వాత లాస్ట్ మూమెంట్‌లో అయితే క్యాన్సిల్ అయిపోయిందండి. ఇంకా అందుకని చెప్పేసి నేను అప్పటినుంచి నాకు ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అనిపించింది. 3, 4 డేస్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి రిటర్న్‌లో వచ్చేటప్పుడు ఎలాగైనా సరే ఇంకా విజయవాడ వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని మాత్రమే నేను హైదరాబాద్ రావాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఇంకా వచ్చేటప్పుడైతే సాటర్డే రోజైతే స్టార్ట్ అయిపోయామండి. నేను యాక్చువల్‌గా ఒంగోలు నుంచి వచ్చేసి నైటే మామూలుగా జర్నీ స్టార్ట్ అవుతుంది. నైట్ స్టార్ట్ అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కల్లా మనం హైదరాబాద్‌లో అయితే ఉంటాం గదా! అలా అని జెప్పేసి ఈరోజు ఎర్లీ మార్నింగ్ విజయవాడలో స్టార్ట్ అయిపోదాము అని జెప్పేసి ఒంగోలు నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకా విజయవాడకైతే వచ్చేసామండి. ఎర్లీ మార్నింగ్ 7:00 అయితే వచ్చాము. ఇక్కడికొచ్చేలోపు 1 అయితే అయిపోయిందండి. ఇంకా చాలామందికి జర్నీ అంటే చాలా హ్యాపీగా, చాలా జాలీగా అంటే ఎంజాయ్‌గా అయితే సాంగ్స్ అలా పెట్టుకొని మంచిగా ట్రావెలింగ్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ మాకొచ్చేసి అలా కాదండి. చాలా వామిటింగ్ సెన్సేషన్ ఉంటది. ట్రావెలింగ్ జర్నీ అంటేనే మాకు చాలా భయంకరంగా ఉంటుంది. బట్ అప్పుడప్పుడే తప్పదు గదా! ఎప్పుడు ఇయర్లీ వన్స్ అయినా, 2 ఇయర్స్‌కోసారైనా సరే ఇట్లా చిన్న చిన్న జర్నీలైనా సరే అస్సలు చేయకపోతే ఇంట్లోనే ఇంకా అలా ఉండిపోలేం గదా! అలా అని జెప్పేసి మేము చిన్నగా అయితే ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయామండి. మాకున్న ఈ ప్రాబ్లమ్ వల్ల స్టార్ట్ అయ్యేటప్పుడైతే ఎలాంటి ఫుడ్ అనేది తీసుకోము. మళ్ళీ ఇంక దిగిన తర్వాత మాత్రం ఏ ఫుడ్ అనేది తీసుకోవాలి. అలా అని చెప్పేసి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఏం తినలేదండి. ఇంక డైరెక్ట్‌గా అలా అయితే ఫ్రెష్ అయిపోయి అలా అయితే బస్ అయితే ఎక్కేసాము. ఇక్కడికొచ్చేసిన తర్వాత 1 అయిపోయింది. ఇంక మార్నింగ్ ఎలాగో బ్రేక్‌ఫాస్ట్ కూడా తినలేదు కదా! డైరెక్ట్‌గా ఒకేసారి ఇంక లంచ్ కూడా చేద్దామని చెప్పేసి బస్ స్టాప్‌లోనే హోటల్ ఉంటే అక్కడైతే తినేసామండి. నేనొచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ ఊతప్పం తీసుకున్నాను. చెల్లి వాళ్ళైతే ఏదో రైస్ ఐటెమ్ అయితే తీసుకున్నారు. ఇంకా లంచ్ తినేసిన తర్వాత బస్ స్టాప్ బయటే ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి. ఇక్కడి నుంచి వచ్చేసి మనకి ఒక 5, 10 మినిట్స్‌లో అయితే అమ్మవారి గుడి అయితే ఉంటుంది టెంపుల్ అనేది. నాకు అంత ఐడియా లేదండి. నేను ఇప్పటి వరకు అయితే వెళ్ళలేదు. 12 ఇయర్స్ బ్యాక్ ఒకసారి చూసాను గానీ అంత ఐడియా అయితే లేదు. అంటే నా మ్యారేజ్ స్టార్టింగ్‌లో ఒక్కసారి అయితే వెళ్ళాను. బట్ నాకు ఇప్పుడైతే అంత ఐడియా లేదు. ఇంకా ఆటో వాళ్ళు చెప్తే వాళ్ళైతే తీసుకెళ్ళిపోయారండి. ఇంకా వెళ్ళేసిన తర్వాత ఫస్ట్ అయితే దర్శనానికైతే వెళ్ళాలి గదా! మనం తీసుకెళ్ళినటువంటి లగేజెస్ అయితే బ్యాగ్స్ అయితేనేమి, ఇంకా ఫోన్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ అయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అయితే ఇక్కడ మన సెల్ఫ్‌లో పెట్టేసేసుకొని అమ్మవారి దర్శనానికైతే వెళ్ళాలి. దర్శనానికి వెళ్ళడానికి మనకు 3 వేస్‌లో వెళ్ళొచ్చండి. అంటే స్టెప్స్ ఎక్కేసి వెళ్ళొచ్చంట, బస్సులో వెళ్ళొచ్చంట. లేదంటే మనకి ఎక్సలేటర్ లిఫ్ట్ లాంటిది అటు సైడ్ అయితే ఉంటుంది. మేమైతే స్టెప్స్ మీద అయితే వెళ్ళామండి. ఎంత ఒక 15, 20 మినిట్స్‌లో అయితే వెళ్ళిపోతుంది. స్టెప్స్ మీద వెళ్ళేసి అమ్మవారినైతే మంచిగా హ్యాపీగా దర్శనం అయితే చేసుకున్నాము. సో, ఈరోజొచ్చేసి మేము వెళ్ళిన సాటర్డే కాబట్టి అంత రష్ అయితే ఉండదంటండి. ఒక్క ఫ్రైడే, సండే మాత్రం చాలా రష్ అయితే ఉంటుందంట. ఈరోజు అంత రష్ కూడా అయితే ఏం లేదు. ఇంకా అలా అని చెప్పేసి ఇంక అమ్మవారిని దర్శనం చేసేసుకొని ఇంక బయటికైతే వచ్చేసాము. అప్పటికే 4:00 అయితే అయిపోయిందండి. 4:00 అయిపోయిన తర్వాత ఇంకా కొద్దిసేపు మనకి ఎక్కడైనా సరే కొన్ని కొన్ని ప్లేసెస్ చూడదగ్గ ప్రదేశాలైతే ఉంటాయి గదా! మనకు హైదరాబాద్‌లో చార్మినార్, ట్యాంక్ బండి, జూ పార్క్ ఇవన్నీ అలాగో అలాగే విజయవాడలో కూడా కొన్ని కొన్ని ప్లేసెస్ ఉంటాయి గదా! అవన్నీ చూద్దాము. ఎలాగో వచ్చాం గదా! అని జెప్పేసి స్టార్ట్ అయిపోయామండి. ఫస్ట్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ దగ్గరికైతే వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసేసుకున్న తర్వాత ఇంక రిమైనింగ్ చాలా చూద్దాం అనుకున్నామండి. చాలా ఉన్నాయంట. ఒక 2, 3 ప్లేసెస్ అంటే ఫేమస్ అయినటువంటివి. ఇంకా జర్నీ చేస్తే ఎలా ఉంటదో కొన్ని అయితే కొంచెం పర్వాలేదు. కొంచెం మామూలుగానే ఉన్నాను. చెల్లి వాళ్ళైతే చాలా టైర్డ్ అయిపోయారండి. ఇంకా చాలా నీరసంగా వాళ్ళు తిరగలేని పరిస్థితి అయితే ఉంది. అందుకని చెప్పేసి చెల్లి ఇంకా వద్దు వెళ్ళిపోదామని చెప్పేసి అయితే అనింది. అందుకని చెప్పేసి వాళ్ళని అటు ఒంగోలు బస్ ఎక్కిచ్చేసి నేను ఇటు 6, 7:00 కల్లా హైదరాబాద్ బస్ ఎక్కేసి ఇంకా హైదరాబాద్ అయితే వచ్చేసానండి. ఇక్కడ ఈ అంబేద్కర్ భవన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. చాలా పెద్దది. లోపలికి వెళ్ళిన తర్వాత మన ఎంట్రీ టికెట్ ₹20 అయితే ఉంటుంది. అలా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి అంబేద్కర్ గారి బై బర్త్ జర్నీ దగ్గర నుంచి లాస్ట్ డెత్ వరకి ఆయన మొత్తం లైఫ్ జర్నీ మొత్తం ఇక్కడైతే మన కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుందండి. ఏ ఇయర్‌లో ఆయన చదువు మొత్తం జర్నీ అంటే లైఫ్ స్టైల్ మొత్తం ఎక్కడ ఏమేమి బహుమతులొచ్చాయి, ఎట్లా అనేది ఏజ్ వైజ్ నుంచి చిన్నప్పటి నుంచి డెత్ వరకి ఆయన పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మొత్తం ఇక్కడ లైఫ్ స్టైల్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంక మొత్తం అలా పోస్టర్‌లు ఇవన్నీ అయితే పెట్టేశారండి. ఇది ఇంకా నైట్ టైమ్ అట్లా అయితే మొత్తం లైటింగ్ అనేది పెట్టేస్తారంటండి. ఆ వాయిస్ సౌండ్స్ కూడా అయితే వినిపిస్తాయంట. మేమెళ్ళింది ఆఫ్టర్‌నూన్ మిట్ట మధ్యాహ్నం కాబట్టి ఏమైతే అట్లా ఏం లేదు. ఓన్లీ ఫోటోస్ ఇవన్నీ అయితే చూస్తూ ఉన్నాము. మొత్తం ఆయన బాల్యం దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఏ టు జెడ్ మొత్తం ఇక్కడైతే మన కళ్ళకి కట్టినట్టయితే కనిపిస్తుందండి. చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఇంకా చాలా ప్లేసెస్ అయితే తిరుగుదామని చెప్పేసి అనుకున్నాము. బట్ తిరగలేకపోయాము. అందుకే చాలా చిన్న వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నానండి. ఇంకా చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ 12 ఇయర్స్ తర్వాత వచ్చాను కదా! చాలా తిరుగుదామని చెప్పేసి చాలా చూద్దాము, చాలా ప్లేసెస్ విజిట్ చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను. బట్ చాలా వరకైతే వీలవ్వలేదు, పాసిబుల్ అవ్వలేదు. ఇంకా చూసేసి బయటకైతే వచ్చేసామండి. ఇంక బయటకొచ్చేసిన తర్వాత చెల్లి వాళ్ళని హైదరాబాద్ ఒంగోలు బస్ ఎక్కిచ్చేసి
ఇంకా నేనొచ్చేసి హైదరాబాద్ అయితే ఇంక బస్ అయితే ఎక్కేసి స్టార్ట్ అయితే అయిపోయాను. చాలామంది ఇలా ట్రావెలింగ్ గానీ, జర్నీస్ ఇట్లా చేసేటప్పుడు కొన్ని కొన్ని ప్రదేశాలను విజిట్ చేసేటప్పుడు చాలా హ్యాపీగా చాలా ఎలా అంటే మంచిగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ట్రావెలింగ్ జర్నీస్ అయితే చేస్తూ ఉంటారండి. బట్ అలాంటి వాళ్ళైతే ఎన్ని ప్రదేశాలైనా సరే, ఎన్ని ప్లేసెస్ అయినా సరే హ్యాపీగా విజిట్ చేయొచ్చు. మంచిగా కూడా టైం స్పెండ్ చేయొచ్చు. సో, నాలాంటి వాళ్ళకొచ్చేసి ఇలా వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళు గానీ, లేదంటే ఇలా తల తిరిగిపోవడం గానీ, ఇట్లా చాలా సిక్ అయిపోతూ ఉంటానండి. నా మైండ్ నాకే ఉండదు. ఇట్లాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళైతే చాలా కష్టం ఇలా జర్నీ చేయాలన్నా, ట్రావెలింగ్ చేయాలన్నా. బట్ నేనైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తానండి. ఇట్లా జర్నీ చేయాలంటే నాకు చాలా పెద్ద హెడేక్ ఉంటది. అలా కాకుండా ఇంట్లోనే ఉండమంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. కాకపోతే బట్ ఒక 1 ఇయర్, 2 ఇయర్స్‌కోసారని ఇలా చిన్న చిన్న దగ్గరగా ఉన్నటువంటి చిన్న చిన్న ఊర్లైనా, చిన్న చిన్న ప్రదేశాలైనా విజిట్ చేయాలని చెప్పేసి అప్పుడప్పుడు చిన్నగా ఇలా వెళ్తూ ఉంటాను. అది కూడా నియర్ మీ ఒక 2, 3 అవర్స్ అలా జర్నీ ఉన్నాయి మాత్రమే. ఇంక అంతకుమించి లాంగ్ డిస్టెన్స్ అయితే నేను జర్నీస్ అయితే అస్సలు చేయలేనండి. నా వల్ల అయితే అస్సలే కాదు. సో, మీలో ఎంతమంది నాలాగా వామిటింగ్ సెన్సేషన్‌తో బాధపడతారని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ఓకేనండి. బాయ్.